హాయ్ అండి, నమస్తే. సత్యసాయి ఎంటర్ప్రైజెస్లో నా జర్నీ బ్రాంచ్ ఓపెన్ అయ్యింది ఏప్రిల్ 22వ తారీఖు 2024 సంవత్సరంలో. అందరినీ పిలుచుకొని అందరికీ తెలియజేసి ఇక్కడ మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ పెట్టాము అని అందరికీ తెలియజేసుకోవడం జరిగింది. చాలా ఆనందోత్సాహాలతో అందరినీ పిలుచుకోవడం, వాళ్ళకి వివరించడం అన్నీ జరిగినాయి. అది తెలిసిన వాళ్ళు జాయిన్ అవ్వటం అదంతా మొదలెట్టారు. ఆ తర్వాత వీళ్ళు కూడా సత్యసాయి ఎంటర్ప్రైజెస్ ఓనర్స్ వీడియో ఒకటి పెట్టుకుంటారు, ఇలా బ్రాంచ్లు ఇచ్చాము, ప్యాకింగ్ వర్క్ కావాలంటే సంప్రదించండి. వాళ్ళ నెంబర్ ఇచ్చుకుంటారు కాబట్టి ఇలా ఫలానా ఊరు అండి మాది అని అంటే ఆ ఊరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని వీళ్ళు పంపిస్తారు. మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వివరాలు తెలియజేస్తాం. ఇదండి ప్రాసెస్. ఇలా మీరు జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, మీరు డిపాజిట్ కట్టాలి, మీకు వర్క్ ఇస్తాము. వర్క్ ఏంటంటే వాళ్ళు అడుగుతారు కదా, వర్క్ ఏమి ఇస్తారండి? అగరబత్తీలు పుల్లలు ఉంటాయి కదండి, స్మెల్ లేని అగరబత్తీలు ఉంటాయి అన్నమాట. కట్టలు కేజీ కట్టలు ఉంటాయి, అవి మీకు ఇస్తామండి. మీరు డబ్బులు కట్టి జాయిన్ అయిన తర్వాత మీకు అవి తూకం వేసి ఇస్తాం. మళ్ళీ మీరు తూకం తీసుకొచ్చి నెల రోజులు అయ్యాక తీసుకురావాల్సి ఉంటుంది. మీరు తీసుకొచ్చిన 10 రోజుల్లో మీకు శాలరీ పడుతుంది. అంటే 40 డేస్కి మీకు శాలరీ పడుతుంది. ఈ విధంగా ప్రాసెస్ 8 మంత్స్ ఉంటుందని మొదట్లో మేము జాయిన్ అయిన స్టార్టింగ్లో 8 మంత్స్ అనమాట ఆ ప్రాసెస్. వాళ్ళు కట్టిన డబ్బులు రెట్టింపు వస్తుంది అనమాట. అది అంటే వాళ్ళ డబ్బులు కాకుండా ఇచ్చే శాలరీతో కలిపి రెట్టింపు వస్తుందని అవి తెలియజేయమని వాళ్ళ ప్రాసెస్. ఇది సత్సాయి వాళ్ళ ప్రాసెస్. ఇవన్నీ ఫస్ట్లో చూద్దామని ఉంటారా ఇల్లని ఎప్పుడైనా ఎత్తేస్తారా అని వాళ్ళ మొహాల మీదే అడిగేవారు. వాళ్ళకి నమ్మకం ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. అక్కడికి వెళ్ళి చూడండి. మెయిన్ బ్రాంచ్ అక్కడ ఉంది, హెడ్ బ్రాంచ్ అనకాపల్లిలో ఉంది, మెయిన్ బ్రాంచ్ రాజమండ్రిలో ఉంది. మీరు ఓనర్స్తో మాట్లాడుకోండి, లేదంటే అక్కడికి వెళ్ళి కూడా చూసి రావచ్చు. మీకు నమ్మకం ఉంటే కట్టుకోండి వాళ్ళ మీద. మేము కూడా నమ్మి మేము డిపాజిట్ కట్టుకుని మేము డబ్బులు చేతిలో పెట్టాం అనేసి మేము చెప్పడం జరిగేది. నచ్చిన వాళ్ళు జాయిన్ అవుతూ ఉండేవారు. వాళ్ళు జాయిన్ అవుతున్నారు కదని వాళ్ళని బట్టి అలాగే జనము పెరుగుతూ వచ్చారు. నేను చాలా కృషి చేశాను డిపాజిట్లు జనాలని తో కట్టించుకోవడానికి. ఇదంతా ఈ విధంగా 12 నెలలు అయ్యేటప్పటికి నేను కట్టించిన డబ్బులు అంటే ఏప్రిల్లో స్టార్ట్ చేశాను కదా, ఏప్రిల్ లాస్ట్ వీక్లో స్టార్ట్ చేశాను, మంత్ లాస్ట్ ఎండింగ్లో. దాని గురించి మళ్ళీ ఏప్రిల్కి 12 నెలలు అయింది, కంప్లీట్ అయింది. 12 నెలలు పూర్తి అయ్యేటప్పటికి 1,22,30,000 నేను డిపాజిట్ల ద్వారా కట్టించాను. మే నెలలో ఇంకొక 20 లక్షలు వచ్చేవి ఉన్నాయి. అలాగే జూన్లో ఇంకా జనం పెరిగారు కదా, ఇంకొక 20 లక్షలు కట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళే మే నెల నుంచి డ్రాప్ చేయమన్నారు. అవి ఎందుకు డ్రాప్ చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఏంటి అన్నది వివరాలు మనకేమీ చెప్పలేదు. కట్టించిన తర్వాత క్యాన్సిల్ చేయండి, ఆ బిల్లులు కట్టించవద్దు అని చెప్పారు. దాని గురించి నాకు అర్థం కాలేదు. అంటే 2 సంవత్సరాల కాంట్రాక్ట్ కదా, వాళ్ళు 1 ఇయర్కే మనకి పోస్టింగ్ ఇచ్చేస్తున్నారు. ఆ పోస్టులోంచి మనకు తెలియదు. బ్రాంచ్ మేనేజరు అంటే అక్కడ మీరు డబ్బులు కట్టి మీరు సొంతంగా అది స్టార్ట్ చేసి అక్కడ మీరే ఇంకా ఓనరు, మీ బ్రాంచ్కి మీరే ఓనరు. ఆ విధంగా వాళ్ళు అప్పుడు చెప్పుకొచ్చారు. బిల్ బుక్స్ అవి కంపెనీవి ఉంటాయి సత్యసాయి ఎంటర్ప్రైజెస్తో. బిల్స్ రాసి ఓనర్స్కి పెడతాం. వీళ్ళు డబ్బులు కట్టగానే వాళ్ళకి మనం డబ్బులు అప్పచెప్పేస్తాం. ఏ కారణం చేతైనా వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు కూడా తీసుకెళ్తారు. లేదా బ్యాంక్ ద్వారా మనం పంపేస్తాం, ఫోన్పే ద్వారా కానీ పంపేస్తాం. మేము జాయిన్ అయిన 10 మంత్స్ అయిన తర్వాత ఇంకా బ్యాంకుల ద్వారా పంపడాలు అవి ఆఫ్ చేశారు. అంటే 10 మంత్స్ కాదు, 9 మంత్స్ ఎంత అయింది.
బ్యాంకుల ద్వారాగా కాదు, క్యాష్లే ఇవ్వాలి. క్యాష్లే మీరు కూడా శాలరీలు కస్టమర్లకు ఇవ్వడానికి క్యాష్లే పట్టుకెళ్ళాలా, వచ్చి ఇక్కడికి వచ్చి రాజమండ్రి వచ్చి పట్టుకెళ్ళాలా అనేసి ఇలాంటి రూల్స్లన్నీ వచ్చాయి. ఇంతకీ నేను